దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. మన ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాలు ఈ ఉదయకాలమందు తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. దేవునితో ఈ దినమని ఈ కార్యక్రమం ద్వారా మీరందరూ దీవించబడుతున్నారని నమ్ముతున్నాను. ఈరోజు దేవుడు మన కోసం సిద్ధపరిచిన అద్భుతమైన వాగ్దానాన్ని మనం స్వీకరిద్దాం. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయము 5వ వచనం. నేను నిన్ను బాగు చేసేదను, నేను నిన్ను బాగు చేసేదను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రత్యేకంగా ఈ వాక్యాన్ని ఒక్కసారి మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ వాక్యంలో ఒక అద్భుతమైన విషయాన్ని మనం చూడగలుగుతాం. ఎందుకనంటే పరిశుద్ధ లేఖనంలో ఒక అద్భుతమైన సత్యాన్ని మనకి బోధిస్తూ ఉంది. అదేంటయ్యా అంటే, మన జీవితాల్లో మన బ్రతుకులో మనం ఒంటరిగా బాధతో కష్టంతో కన్నీటితో వేదనకరమైన పరిస్థితుల మధ్యన మనం కొట్టుమిట్టాడుతున్నప్పుడు మనల్ని ఎంతమాత్రం ఆయన విడిచిపెట్టే దేవుడు కాదని, మనల్ని స్వస్థపరిచి బాగు చేసే దేవుడని మన జీవితంలో మనం ఒక అద్భుతమైన పాఠాన్ని నేర్చుకోగలుగుతున్నాం. ఎందుకనంటే అస్వస్థత లేదా అనారోగ్యము లేదా పాడైపోవడం లేదా పనికి రాకుండా పోవడం అనేది మన జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం, అనుభవిస్తూ ఉంటాం. ఈ రోజున ఎక్కడ చూసినా కానీ బాగు చేయడానికి ఎంత ప్రయత్నం చేసినా బాగు చేసింది అది మంచిగా ఉంటుంది అనుకునే లోపలనే పాడు చేసేవారు దాన్ని పాడు చేసి ఎంత మాత్రం ప్రయోజనకరంగా లేకుండా చేస్తున్న పరిస్థితులను మనం చూస్తూ ఉంటాం. అస్వస్థత, అనారోగ్యము, అలాగే భయంకరమైన బాధాకరమైన పరిస్థితులు అనేవి మానవ జీవితానికి ఎప్పుడూ కూడా ఒక భయంకరమైన శోధనలాగా పట్టిపిడుస్తూనే ఉన్నాయి. ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడు, చాలామంది ఈరోజు ఈ వాక్యం చూస్తున్న మీరు కావచ్చు, చాలామంది ఈ లోకంలో ఇలా అనుకుంటూ ఉంటారు. మేము ఎంతో మంచిగా జీవించామండి, మేము ఎంతో మంచి కార్యాలు చేసామండి, మేము ఎంతో మంచిగా బ్రతుకుతున్నామండి, ఇంత మంచిగా బ్రతుకుతున్నా ఇంత మంచిగా మేము జీవిస్తున్నాం, మంచి కార్యాలు చేస్తున్నా, మాకెందుకో ఈ శాపకరమైన పరిస్థితులు మాకు అర్థం కావట్లేదండి అనేవారు ఈ లోకంలో చాలామంది ఉంటారు. ఎందుకనంటే పరిశుద్ధ లేఖనాన్ని మనం గమనిస్తే ఇక్కడ ఒక అద్భుతమైన సత్యాన్ని మనం చూడగలుగుతున్నాం. ఏంటయ్యా ఆ సత్యము అనంటే, ఇక్కడ హిజ్కియా మనకు కనపడుతున్నాడు ఈ వాక్యంలో. గొప్ప రాజు, అలాగే తన జీవితంలో చాలా సత్యంగాను, అలాగే నీతిగాను, నిజాయితీగాను, చాలా దేవునికి అనుకూలంగాను బ్రతికి తన జీవితంలో ఇంకా మంచి అద్భుతమైన పాలన అందిద్దాం, ఇంకా అద్భుతమైన ప్రయోజనకరంగా బ్రతుకుదాం దేవుని కోసం అలా కుటుంబం కోసం అని ప్రయత్నం చేస్తున్న ఆ సందర్భంలో, ఆ సమయంలో తన జీవితంలో భయంకరమైన మరణకరమైన రోగం వచ్చి తన బ్రతుకులో చావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, ఆ రోగం అతన్ని చంపేస్తుంది, ఇంకా సమయం లేదని దేవుని యొక్క దాసుడు వచ్చి హెచ్చరించినప్పుడు ఇలా ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే, అయ్యో ఏంటి నా బాధ ఏంటి, నా కష్టం ఏంటి, నేను ఎవరికి కీడు చేయలేదు కదా అని వేదన పడుతూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఎందుకనంటే ప్రతి ఒక్కరికి కూడా వేదన ఉంటుంది. హిజ్కియా కూడా అలాగే వేదన పడ్డాడు. ఎందుకని నేను మంచి చేస్తే నా జీవితంలో మంచి పనికిరాదా, మంచి నా జీవితంలో ఎందుకు ప్రయోజనకరంగా ఉండదా, చెడు చేసిన వారు బాగున్నారు కదా, కీడు చేసిన వారు బాగున్నారు కదా, ఇంత మంచి పరిపాలన అందించి మంచిగా జీవించి దేవుని వైపు తిరిగిన నా జీవితంలో ఎందుకు ఈ శ్రమ అని బాధపడడం మొదలెట్టాడు. ఈరోజు ప్రియ సహోదరి సహోదరులే, వాక్యం చూస్తున్న మీ జీవితాల్లో కూడా ఒకవేళ మంచి చేస్తూ మంచిగా జీవిస్తూ, ఒకవేళ నీ బ్రతుకులో ఏ కీడు చేయకపోయినా అనేక మంది శత్రువులు నిన్ను వెంటాడుతూ నిన్ను బాధ పెడుతూ ఉంటే నువ్వు అనుకుంటున్నావేమో, నా జీవితంలో నేను ప్రార్థన చేసే ప్రయోజనం లేదు, భక్తి చేసే ప్రయోజనం లేదు, నా బ్రతుకులో ఇంత మంచిగా జీవించిన ప్రయోజనం లేదేంటి అని నీకు అనిపిస్తుందేమో. నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, కంగారు పడకు. నీ దీనస్థితిలో, కష్టకాలంలో, కన్నీటిలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు ఒక్కసారి ఆ యేసయ్యను తలుచుకోవడం ప్రారంభించు, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభించు. నువ్వు ఎప్పుడైతే ఆయన వైపు తిరుగుతావో నీ జీవితంలో అలుముకున్న మరణకరమైన పరిస్థితులు కూడా, భయంకరమైన వ్యాధులు, అనారోగ్యాలు, కష్టాలు, కన్నీళ్ళు అన్ని రకాలుగా నిన్ను ముంచివేయడానికి సిద్ధంగా ఉన్నా, నిన్ను పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నా, కానీ దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే, నీ జీవితంలో నువ్వు చేసే ప్రార్థనను బట్టి దేవుడు ఆశ్చర్యకరంగా నీ మరణకరమైన పరిస్థితులను జీవంగా మారుస్తాడు. ఎందుకనంటే ఎప్పుడైతే తన బ్రతుకులో వేదనకరమైన పరిస్థితులు ఉన్నాడో, అలాంటి పరిస్థితుల మధ్యన చచ్చిపోవడానికి సిద్ధమవుతున్న ఆ సందర్భంలో అతను చేసిన పని ఏంటి తెలుసా? ఆ మరణకరమైన పరిస్థితుల్లో ఏ వైపు చూడకుండా, లేకపోతే ఉన్న అవకాశాల కోసం ప్రయత్నం చేయకుండా వెంటనే దేవుని వైపు తిరిగి, నా జీవితాన్ని ఒక్కసారి నేను పరిశీలించుకొని ప్రభువా, ఒక్కసారి నన్ను చూడు, నా ధర్మకార్యాలు, మంచి కార్యాలు, ప్రార్థనా జీవితాన్ని నీకు సమస్తము ఎలాగ అనుకూలంగా జరిగించాను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అని తన సాక్ష్య జీవితాన్ని దేవునికి ఒక్కసారి గుర్తు చేశాడు. ఈరోజు ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడు, మరి మీ జీవితాల్లో మీరు అటువంటి సాక్ష్యం కలిగి ఉన్నారా? అటువంటి ప్రార్థనా జీవితం కలిగి ఉన్నారా? నీతి ఎప్పుడు మిమ్మల్ని కాపాడుతుంది, ప్రార్థన ఎప్పుడు మిమ్మల్ని ఖచ్చితంగా మునిగిపోనివ్వకుండా నిన్ను లేవనెత్తుంది అనే విషయాన్ని మర్చిపోవద్దని మీకు మనవి చేస్తున్నాను.
ఈ ఉదయకాలం ముందు 8 దినాలుగా నువ్వు బాధతో, వేదనతో, రోగాలతో సతమతమైపోతున్నా కంగారు పడకు. తగిన సమయం ముందు ఖచ్చితంగా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. ఆయన ఎంత మాత్రం నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన నీకుంటే నీ జీవితంలో ఎంత కష్టాన్నైనా గానీ, ఎంతటి బాధనైనా గానీ నువ్వు జయించగలుగుతావు. ఈరోజు ప్రత్యేకంగా ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ, దేవా నన్ను స్వస్థపరచు, నన్ను బాగు చేయి అని నువ్వు అడగగలిగితే అద్భుతం నువ్వు ఖచ్చితంగా చూస్తావు. ఈరోజు మీరెవరైనా గానీ ఒకవేళ అనారోగ్య పరిస్థితుల మధ్యన, కష్టాల మధ్యన, కన్నీళ్ళ మధ్యన, నా జీవితంలో ఈ మంచికి లేకపోతే నా జీవితంలో భక్తికి ఏమాత్రం కూడా ఒకవేళ ప్రయోజనం లేదని ఒకవేళ కృంగిపోతున్నావేమో, అది నీ వ్యవసాయమైనా, వ్యాపారమైనా, ఉద్యోగమైనా, చేతి పనైనా, చదువైనా, ఏదైనా గానీ ఏది నిన్ను బాధపెడుతున్నా, ఏ పరిస్థితి నిన్ను ఒకవేళ వేదనకు గురి చేస్తున్నా, నా జీవితంలో మరొక అవకాశం లేదని బాధపడకు. అవకాశాలు ఇచ్చే దేవుని వైపు చూడు. తప్పకుండా నీకు అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చి ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు. ఈరోజు హిజ్కియాని ఎలాగైతే దేవుడు జ్ఞాపకం చేసుకొని మరలా ఏ దేవుని దాసుడైతే నువ్వు చనిపోతావు, ఖచ్చితంగా నీ ఇల్లు చక్కబెట్టుకొని చెప్పాడు, అదే దేవుని దాసుని ద్వారా వెంటనే మళ్ళీ కవులు పంపుతున్నాడు. ఏమని తెలుసా? నీకు మరలా 15 సంవత్సరాల ఆయుష్ నేను పొడిగిస్తున్నాను. నీ జీవితంలో అద్భుతమైన దీర్ఘాయువు నువ్వు అనుభవిస్తావు. వెళ్ళి సాక్ష్యం చెప్పు అని చెప్పి ఈ మాట పలుకుతున్నాడు. నేను నిన్ను బాగు చేస్తానని దేవుడు చెప్పమంటున్నాడని. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, అదే మాట చెప్తున్నాడు. నేను నిన్ను బాగు చేస్తాను. 3వ దినాన నీవు మందిరానికి నువ్వు ఎక్కిపోతావు. ఆ మందిరపు మెట్లు ఎక్కి నువ్వు దేవుని మందిరంలో ఆరాధన చేస్తావు అని చెప్పాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఏదైతే నిన్ను వేదనకరమైన పరిస్థితుల మధ్యన కృంగదీసిందో ఆ పరిస్థితులను జయించి నువ్వు తప్పకుండా విజయకరమైన జీవితాన్ని అనుభవిస్తావు. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఖచ్చితంగా మీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతుండగా ప్రార్థన ఏకీభవించాలి. మా పరమ తండ్రి, గొప్ప దేవానికి వందనాలు, స్తోత్రాలు నాయనా. ఈరోజు ప్రత్యేకంగా ప్రియబిడ్డలను ఆశీర్వదించి దీవించాను. ఎంతమంది అయితే ప్రభా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా ఈ వాక్యాన్ని ప్రభా విన్నారో, అయ్యా ఈ వాక్యాన్ని ధ్యానం చేశారో వారందరూ మీరు ఆశీర్వదించండి. అవును ప్రభా, బలహీన పరిస్థితులు, అనారోగ్యాలు, కష్టాలు, కన్నీళ్లు మా జీవితంలో మమ్మల్ని కృంగదీస్తూ ఉండగా నాయన, మాకు బ్రతుకు లేకుండా చేస్తూ ఉండగా నీ మాట మమ్మల్ని స్వస్థపరుస్తుందని, అలాగే హిజ్కియాని ఎలాగైతే స్వస్థపరిచి బాగు చేసి దీర్ఘాయువునిచ్చావో అలాగే మమ్మల్ని కూడా స్వస్థపరిచి దీర్ఘాయువునిచ్చి నాయన ఆరోగ్యకరమైన జీవితాన్ని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని ఇస్తాను వాగ్దానం చేసినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరి జీవితంలో ఈ ఉదయకాలం ముందు ఒక అద్భుతం జరుగును గాక. ఎవరెవరు ఏ కష్టంతో ప్రభావ ఈరోజు మోకరించినా వారి జీవితంలో ప్రభావ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ఒక అద్భుతం జరుగును గాక. ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఉన్నా వారు విజయకరంగా, దీవెనకరంగా మారేటట్లుగా మీరే కృప చూపించి అద్భుతం చేయమని, ఆశీర్వాదాలతో నింపి నడిపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ వాక్యం మీకు దీవెనకరంగా ఉంటే తప్పకుండా మీరు ఈ వాక్యాన్ని అనేక మందితో పంచుకోండి. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.